వెళ్ళి ఈవెంట్ మేనేజ్మెంట్ అయిపోయింది. సరే కానీ అనగానే మా ఆర్టిస్ట్ మంత్రాలు చదువుతాడండి, చాలా ఫాస్ట్గా, చాలా చిన్న ఐటమ్. ఓం వినాయక అతిశక్తి శ్రీనివాస వెంకటేశ్వర నాబాది వాళ్ళ బాధ వాళ్ళదనమే, వాళ్ళ బాధ నాకు అర్థం కాదు, నా బాధ వాళ్ళకి అర్థం కదనమే. వంటలు బ్రహ్మాండంగా ఉండేవారు, ముక్కులు బదులైపోతున్నానమే. నేను వెళ్ళేటప్పుడు సాంబార్ తప్ప ఇంకేం మిగిలిదనమే. రాత రాజ్యాలం అంటే కర్మ గాడుదలు గాయించిందనమే. ఇంతకీ పెళ్లి కొడుకున్నాడు, పెళ్లి కొడుకు అన్నాడు, పెళ్లి కొడుకు బాబునైనా పెళ్లి కుమార్తె తీసుకురండి అనగానే పెళ్లి కుమార్తె వస్తుందని. వస్తున్న పెళ్లి కుమార్తె అమ్మాయి చాలా బాగుందనమే, ఇటు ఉండమనే చూడదనమే, అమ్మాయి మధుపోదనమే, అమ్మాయి రోజందరూ సౌందర్యం తంతనమే, ఈడవడం మంచి లక్కీ ఛాన్స్ కొట్టానమే, నాకు రావాల్సిన ఛాన్స్ ఈడికి పోయిందనమే. ఈ అమ్మాయి వాడు కాకుండా నాకు దొరుకుని ఎక్కడికి 20, 30, 40, 50 రూపాయలు, ₹1,00,000 తక్కువ జీతం రాదనమే. కొద్ది తక్కువైనా సాఫ్ట్వేర్లో జీతాలు బాగుంటాయనమే. కొంచెం చేత కూర్చోమ్మా, ఆ పెళ్లి కూడా పిలుతాను, ఆ పెళ్లి చేతం కూర్చొని ఉన్నాను కదా, ఆ పెళ్లి కూడా తీసుకురండి అందుకని పెళ్లి కొడుకు వస్తున్నాడు. ఈడెక్క దొరికాడనమే, ఇల్లేనమే, ఇచ్చానమే, కొట్టానమే. నేను ఇంతకుముందు బార్లో ఉండేటప్పుడు బార్లో చూసిన కూర్చానమే. 8 తర్వాత ఏదో బార్లో దొరికేస్తానమే. ఇది క్యారబాటర్స్ బార్ ఏమో, మీరేమో, జిన్నేనమే, విసుకేమో, మ్యాజిక్ మూమెంట్ అనమే, విత్ స్ప్రైట్ అనమే. డైరెక్ట్ పక్కన కూర్చోడం, జీవితంతో పక్కన కూర్చొని అమ్మాయి జీవితం నా ఇప్పుడు కూడా పక్కన కూర్చొని మధ్యలో కొట్టు కట్టండి. ఈ కొట్టేంటి పలుచుకొని దుప్పటి కొట్టలేదు, రగ్గు పట్టుకోండి. దుప్పట్లో చూసినా ఓపుకున్న బాబునైనా ఆ కొబ్బరికాయ తీసుకున్న మా గాలికి దూరంగా కొట్టు, నీళ్ళు కూడా తీరమైపోయి సొంత రా కొట్టే కొట్టే వాళ్ళ కూర్చో. అమ్మ ఈ గాయ తీసుకో పక్కకి, ఆ గాయ తీసుకుని పెళ్లి కొడుకు నెత్తి మీద కొట్టాను మహే, కూడా వదిలిపోతున్నాను మహే. పెళ్ళి అంటే గొప్పను కూడా అందరూ తినేసి వెళ్ళిపోతారు, ఎవడో ₹10 అప్పాడు మహే. ఈడి పాటలు రక్తం కాదు నాయన, కుంకుమనైనా చెమట కలవస్తుంది, పట్టించుకోకనైనా. ఓం జయంత్రమ్మ తల్లి ఈ కాయ తీసుకుని కొద్ది గుట్టు అయ్యి బాబు నన్ను చంపేస్తాను. నేల మీద కోసం కొబ్బరికాయ నెత్తి మీద చాలా సౌండ్ వస్తుంది బాబు, నువ్వు పట్టించుకోకనైనా. ఓం జయంత్ర బాబునైనా తాళి కడతాను సార్, గుడ్ టైం మేము తాళి కడతాను గుడ్, నో టైం. నువ్వు కట్టపోతే నేను కట్టేస్తాను, జాగ్రత్తగా చూడైనా. ఓం శతమానం బహుది శత ఐసనే కంటే ఈ విధంగా తల్లి కట్టాలైనా. అమ్మ తలంబ్రాలు పోసుకుంటారా? పోసుకుంటామండి, పోసుకుంది. బియ్య రేటు పెరిగిపోయిన తలంబ్రా అప్పటిదాకా మేనేజ్ చేశారండి. అప్పుడు ఏం చదవాలో అర్థం కాక సరే జహ అహ నచ్చి అనే పాట తీసుకుని ఆహ పెళ్ళి కొడక ఆహ పొయ్యి పెళ్లి కూతుర ఆహ పొయ్యి అక్షింతలు పొయ్యి సొత్తం ఏంటరా పొయ్యి సొత్తం ఏంటమ్మా. నువ్వు కూడా ఇలాగా ఒక పంతులు గారు రాకపోతే కూడా అక్కడ మిమిక్రీ ఆర్టిస్ట్ ఉంటే ఇలా చేస్తాడని కాదు, ఇలా ఎవరిని ఉద్దేశించింది కాదు, ఇది కేవలం నవ్వించడం కోసం, నవ్వించి చక్కటి అవకాశం కల్పించి అందరికీ కూడా వినయపూర్వకంగా కళాభివందనాలు. థ్యాంక్ యూ.